హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా చికెన్ కర్రీ ఒక పల్లెటూరు మాదిరి చేశానండి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ వేసుకోవాలి. అందులో నీట్గా శుభ్రంగా కడుక్కొని చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మగ్గాలి. ఇప్పుడే అల్లం పేస్ట్ వేయకూడదు, వేస్తే అడుగంటిపోతుంది. కాబట్టి కొంచెం మగ్గాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసాక కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మగ్గనిచ్చిన తర్వాత వాటర్ ఉప్పు, కారము, మసాలా 3 వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా లేవు ఇంట్లో, ఇంకా వేయలేదు. ఈ 3 వేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఇంకా అలా ఉడకనివ్వాలి కాసేపు. తర్వాత చూడండి, చికెన్ కర్రీ తయారైపోయింది. చాలా మెత్తగా ఉడికిపోయింది. మూత పెట్టుకొని గంట పెట్టుకోవాలి, బంద్ చేసుకోవడమే గ్యాస్.